అసలు ఎవరు మనల్ని విమోచించి పరలోక రాజ్యానికి నడిపిస్తారో తెలుసుకోలేకపోతే, ఎంత బ్యాక్గ్రౌండ్ నుండి ఏం లాభం, అసలు నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తానో తెలుసుకోలేకపోతే కదా పుల్లారా. ఎక్కడికి వెళ్తాం? ఆయనలాగా జీవించేటటువంటి వారు ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయనతో పాటు కలిసి నివాసము చేయడానికి ఆయన మనందరినీ కూడా తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు. ఎన్నున్నా ఏమీ లాభం లేదు. ఇవన్నీ తెలుసుకోలేకపోతే మనం అవివేకులమే, మందమతులమే. తెలుసుకున్న వారు ధన్యులు, ఇంకా తెలుసుకోలేనటువంటి వారు ఎవరంట పుల్లారా? అవివేకులు, మందమతులు. కాబట్టి ఈ రీతిగా తెలుసుకోలేనటువంటి వారందరూ కూడా ఇంకా రక్షణ దినం మనకు ఒకటి సిద్ధపరచబడి ఉంది. నేడు అనే దినం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మరణించాడు పుల్లారా మన కోసం. విలువ త్యాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు తింటారండి? ఎవరు అన్ని కొరడా దెబ్బలు తింటారు? ఎవరంత సిలువ మరణాన్ని మన కోసం భరిస్తారు? భరించాల్సిన అవసరం ఏముంది? ఉందంటారు ఎవరికైనా? ఎవరికి లేదు కదా. కానీ ఆయన ప్రపంచ మానవాళి కోసము ఆ త్యాగం చేశాడు, ఆ శ్రమపడ్డాడు. ఆ రీతిగా శ్రమపడిన మరలా 3వ దినమున మృత్యుంజయుడై ఇదిగో మనల్ని ఆయనతో పాటు కలిసి ఇదిగో నివాసము చేయటానికి తీసుకువెళ్ళటానికి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరలా మన కోసం ఆయన రాబోతా ఉన్నాడు, నిశ్చయంగా రాబోతా ఉన్నాడు. ఒకసారి చెప్పాడు, వచ్చాడు, కార్యం జరిగించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, మరలా నేను రాబోతూ ఉన్నాను అని. నేను రాబోతూ ఉన్నాను, జాగ్రత్తగా నేను వచ్చే అంతవరకు కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని, స్థితిగతులను ఇదిగో జాగ్రత్తగా చేసుకుంది అని ఆయన చెప్పి మరి వెళ్ళాడు. చెప్పిన దేవుడు తప్పకుండా మరలా రాబోతూ ఉన్నాడు. కాబట్టి నమ్మేవారిగా ఉందాం, మందమత్తులుగా ఉండొద్దండి. ఈ మాట వింటున్నటువంటి పుల్లారా, మందమత్తులుగా, అవివేకులుగా ఏమాత్రం ఉండొద్దు. నమ్మి ధన్యులుగా అవుదాం, మందమత్తులుగా ఏమాత్రం కూడా అవ్వద్దు. ఈ మాటలని చెప్పిన తదుపరి ఆ ఇద్దరు మనుషులు ఏమని అనుకున్నారంటే పుల్లారా, ఒక మాట గనక మనం చూస్తే 32వ వచనాన్ని గనక ఒకసారి మనం చూస్తే, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను బోధపరచుచున్నప్పుడు, అంటే చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు లేచినటువంటి తదుపరి కూడా ఆయన లేఖనములను మాత్రమే బోధించాడు. ఆమేన్ కదా పిల్లరా. అంటే సువార్తనే చెప్పాడు ఆయన కదా పిల్లరా. చూడండి